హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి ఎవరైతే దరఖాస్తు అనేది చేస్తున్నారో సో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క నిరుద్యోగ భృతికి అప్లై చేసేటప్పుడు చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే మనకు డిగ్రీ అయినా సరే డిగ్రీ అవ్వకపోయినట్లుగా చూపించడం, అంతేకాకుండా మనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్టుగా చూపించడం. సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారు కదా. సో మనం చూసినట్లయితే గ్రీవెన్స్కి అప్లై చేసినప్పుడు కానీ మన యొక్క కంప్లైంట్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకొని రిప్లై ఇవ్వడానికి కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క 30 తారీఖు వరకు డేట్ అనేది లాస్ట్గా ఉంది కదా. అయితే ఈ యొక్క డేట్ అనేది పొడిగిస్తారా లేదని చెప్పి చాలా మంది అయితే అడిగారు. సో దీనికి సంబంధించి పూర్తిగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక మీదట మనం ఈ యొక్క నిరుద్యోగ భృతికి ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకునే అవకాశం అనేది గవర్నమెంట్ అయితే మనకు కల్పిస్తుంది. అయితే ఎవరైతే ఈ యొక్క 30 తారీఖు అంటే రేపటి వరకు కూడా ఎవరైతే దరఖాస్తుని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ అయ్యారో వారికి మాత్రం అక్టోబర్ 2 నుంచి ఈ యొక్క మనకు మనీ పేమెంట్ అనేది జరుగుతుందంట. ఓకే, సో ఇప్పటివరకు కూడా ఎవరైతే దరఖాస్తు అనేది చేసుకోలేదో లేదంటే పెండింగ్లో ఉన్నాయో సో వారికి ఇంకా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదో వీరందరికీ కూడా కొంచెం టైం అనేది పడుతుంది కదా. సో వీరు ఆ యొక్క టైం అయినప్పుడే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. సో ముందు ఏంటంటే మనకు సెప్టెంబర్ 30కి ఈ యొక్క క్లోజ్ అనేది అవుతుంది దరఖాస్తు ప్రక్రియ అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు మనకు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఎప్పుడైనా సరే ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అంట. బట్ మనకు సెప్టెంబర్ 30 అంటే రేపటి వరకు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా అయినాయో సో వారికి మాత్రం మనీ పేమెంట్ అనేది అక్టోబర్ 2 నుంచి అయితే వచ్చేస్తుంది. అయితే చూడండి, రిజిస్ట్రేషన్స్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినప్పటికీ కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింకప్ అయి ఉండాలి. ఓకే, సో అలా లింకప్ అయితేనే మీకు మనీ పేమెంట్ అనేది వస్తుందంట. సో దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం అనేది చూద్దాం. ఇప్పటివరకు కూడా మనకు దరఖాస్తు మనం పరిశీలన చేసినట్లయితే 4,86,978 అయితే ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అర్హులు ఎంతమంది అంటే 10,11,234 మంది. ఓకే, సో మనం చూసినట్లయితే ఈ యొక్క దరఖాస్తుకి ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారు 4,86,978 మంది. వీరిలో మనకు 1,39,831 మందిని అర్హులుగా చూపించారు. సో అందిన ఫిర్యాదు మనకు 70,996 అయితే ఉంది. పరిష్కారం అయినవి 30,835. ఓకే, సో స్వచ్ఛందంగా మనకు ఈ వృత్తికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఇది మనకు వేరే అంటే నిరుపేద విద్యార్థుల కోసం మనకి ఇచ్చేసిన వారు చూసినట్లయితే 12,913 అయితే ఉంది. సో ఓకే, సో ఈ విధంగా దరఖాస్తు సంబంధించి ఉంది. సో తర్వాత మీ పక్కన పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది మనకు గడువు అనేది ఎత్తివేసి నిరుద్యోగులకు నిరంతరం ప్రక్రియగా దరఖాస్తు స్వీకరణ చేపట్టాలని అయితే అధికారులు అయితే ఆదేశించారు. అయితే ఈ నెల 30 వరకు ఎవరికైతే మనకు దరఖాస్తు అనేది సక్సెస్ఫుల్ అయిందో వారికి మాత్రం అక్టోబర్ 2 నుంచి ఈ యొక్క మనీ పేమెంట్ అనేది చెల్లిస్తారంట. అనంతరం దరఖాస్తు చేసుకునే వారికి కూడా నవంబర్ నుంచి వృత్తి అనేది చెల్లిస్తారు. ఓకే, సో సెప్టెంబర్ క్లోజ్ అయిపోయింది, మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు. మీరు అక్టోబర్ నెలలో కనుక చేసుకున్నట్లయితే మనకు నవంబర్ నుంచి మనీ పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సెప్టెంబర్ 30న ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినారో సో వారికి మాత్రం అక్టోబర్ 2న పేమెంట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తప్పకుండా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.